హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ 2026 సంవత్సరంలో ఎన్ని సూర్యగ్రహణాలు వచ్చినాయి, అవి ఎప్పుడు అనేది తెలుసుకుందాం. అలాగే ఏ రాశుల వారికి ఈ సూర్యగ్రహణం అనేది ఎక్కువ ప్రభావితం చేస్తుందో చూద్దామండి. సూర్యగ్రహణం అనేది మామూలుగా ఒక ఖగోళ సంఘటన, కానీ వేద జ్యోతిష శాస్త్రంలో దీనికి ప్రత్యేకత ప్రాముఖ్యత ఉందండి. 2026లో 2 సూర్యగ్రహణాలు ఏర్పడనున్నాయి. ఒకటి ఫిబ్రవరిలో, మరొకటి ఆగస్టులో రానుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం యొక్క ప్రభావం మొత్తం 12 రాశులపై అనుభూతి చెందుతుంది. ఈ ప్రభావం శుభప్రదమైనదిగా కూడా ఉండొచ్చు, లేదా అశుభకరమైనదిగా కూడా ఉండొచ్చండి. మరి ఈ 2026లో వచ్చే మొదటి సూర్యగ్రహణం ఏ తేదీన ఉంటుంది, ఏ రాశులపై శుభ ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకున్నాము. మనకి ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం వచ్చి ఫిబ్రవరి 17వ తారీఖు 2026 సంవత్సరం ఫిబ్రవరి 17న జరగనుందండి. దీని గురించి ప్రజల్లో మతపరమైన, శాస్త్రీయ ఉత్సుకత రెండూ ఉన్నాయి. ఈ సూర్యగ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని 96% వరకు కప్పుతాడు. ఆకాశంలో అద్భుతమైన రింగ్ ఆఫ్ ఫైర్ కనిపిస్తుంది. అంటే సూర్యుడు అగ్ని వలయం లాగా కనిపిస్తాడండి. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ మొత్తం ఈవెంట్ సుమారు 2 నిమిషాల 20 సెకండ్ల పాటు కనిపిస్తుంది. సూర్యగ్రహణము మనకి ఫిబ్రవరి 17 మంగళవారం పాల్గొన అమావాస్య రోజున ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం సాయంత్రం 5:26 సంభవించి రాత్రి 7:57 వరకు ఉంటుంది. సాయంత్రం సమయంలో పడుతుందండి ఈ సూర్యగ్రహణము. మరి అయితే ఈ గ్రహణము భారతదేశంలో కనిపించదు, కాబట్టి సూతకాలం పరిగణింపబడదండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం, లెక్కల ప్రకారం సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం శని రాశి అయిన కుంభరాశిలో సంభవిస్తుంది. గ్రహణం జరుగుతున్న సమయంలో సూర్యుడు కుంభరాశిలో ఉంటాడు. అందువల్ల ఈ గ్రహణం అనేక రాశి చక్రాలకు శుభప్రదమైనదిగా రుజువు చేస్తుంది. మరి ఏ రాశి చక్రాలకు శుభ ప్రభావాన్ని తీసుకువస్తుందో తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి శుభప్రదంగా ఉందండి. జ్యోతిష ప్రకారం ఫిబ్రవరి 17 జరిగే సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మేషరాశి ప్రజలకు అత్యంత శుభప్రదమైనదిగా నిరూపించబడుతుంది. ఈ గ్రహణం ఈ రాశులకు అదృష్ట ద్వారాలను తెరుస్తుందని, ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుందని, అదృష్టం పెరుగుతుందని, వ్యాపారం, కెరీర్లో గొప్ప విజయాన్ని పొందుతారని సూచిస్తుంది. అలాగే వృషభ రాశి వాళ్ళకు కూడా బాగుంది. తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వీళ్ళకి ప్రభుత్వ రంగంలో విజయం సాధిస్తారు. ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇక మిథున రాశి వాళ్ళకు కూడా చాలా బాగుంది. కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వీళ్ళకు కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో వృత్తి పురోగతిలో ఉంటారు. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళకు కూడా బాగుందండి. వాహనము, ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఈ సూర్యగ్రహణం కర్కాటక రాశి వారికి విజయం, పురోగతిని అందిస్తుంది. ఇక ఈ ప్రెగ్నెంట్ లేడీస్ బయటకు రావచ్చా లేదా అనేది మనకి ఎక్కువ లేదు కాబట్టి పర్వాలేదు, కానీ కొంచెం ఒక 1 అవర్ పాటిస్తే సరిపోతుంది. ఆ సమయంలో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన సమయంలో బయటికి రాకుండా ఇంట్లోనే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముందుగానే ఆహారం తీసుకొని ఉంటారు కాబట్టి సాయంత్రం సమయంలో పాలు, పండ్లు తినేది కొంచెం ఆ రోజు ఒక గంట పాటు ఆపేయండి. అంతా మంచి జరుగుతుంది. ఈ సూర్యగ్రహణం అయితే మనకి భారతదేశంలో లేదండి. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు సూర్యగ్రహణం గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మరొక వీడియోలో చంద్రగ్రహణం ఎప్పుడో కూడా తెలుసుకుందాము. తిరుమలలో కూడా ఈ చంద్రగ్రహణానికి గుడి క్లోజ్ అవుతుందండి. అది కూడా ఏ సమయంలో క్లోజ్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనేది కూడా నేను, అంటే ఎవరైనా తిరుమలకి వచ్చేవాళ్ళు ప్లాన్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.